స్కామ్ లో సిబిఐ క్లోజర్ రిపోర్టుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. మన్మోహన్ సింగ్ పై విచారణ చేపట్టడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ట్రయల్ కోర్టు సమన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధానిగా, బొగ్గు శాఖ మంత్రిగా అధికారిక బాధ్యతల నిర్వహణపై ఎలాంటి నేరపూరిత ఆరోపణలు వర్తించవని కోర్టు వెల్లడించింది. గతంలో ఇదే కేసులో మన్మోహన్ సింగ్ కు సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. కోల్ స్కామ్ లో సిబిఐ క్లోజర్ రిపోర్టుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. మన్మోహన్ సింగ్ పై విచారణ చేపట్టడానికి ఎటువంటి ఆధారాలు లేవని, ట్రయల్ కోర్టు సమన్లు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రధానిగా, బొగ్గు శాఖ మంత్రిగా అధికారిక బాధ్యతల నిర్వహణపై ఎలాంటి నేరపూరిత ఆరోపణలు వర్తించవని కోర్టు వెల్లడించింది. గతంలో ఇదే కేసులో మన్మోహన్ సింగ్ కు సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు బొగ్గు గనుల కేటాయింపు కేసులో సుప్రీంకోర్టు పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2015లో ప్రత్యేక సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి సమన్లను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైనటువంటి క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు ముగించింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును ఇవ్వడం జరిగింది. అయితే శంకరి, మార్చి 11, 2015 ప్రత్యేక సిబిఐ కోర్టు క్లోజర్ రిపోర్ట్ ను తిరస్కరిస్తూ మన్మోహన్ సింగ్ కు సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికలను ఆమోదిస్తూ విచారణను నిలిపివేసింది. అంతేకాకుండా సిబిఐ సమర్పించినటువంటి క్లోజర్ నివేదికలను పక్కన పెట్టి మన్మోహన్ సింగ్ పై విచారణ చేపట్టడానికి ఎటువంటి బలమైన ఆధార సహిత కారణాలు లేవని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రధానిగా అదేవిధంగా రైట్. థ్యాంక్ యూ కృష్ణ.